వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. విప్లవ రచయితల సంఘం 30వ మహాసభలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 21వ శతాబ్దంలోని విప్లవోద్యమాలపై వక్తలు కీలక ప్రసంగాలు చేశారు. నక్సల్ భరీ ఉద్యమం భారతదేశ ప్రజా రాజకీయాల్లో వర్గ పోరాటాన్ని కేంద్ర బిందువుగా తీసుకొచ్చిందని, పీడిత వర్గాలకు దీర్ఘకాలిక ప్రజా యుద్ధ తంత్రాన్ని ఒక సమగ్ర పోరాట మార్గంగా అందించిందని వక్తలు తెలిపారు. నక్సల్ భరీ ప్రజ్వలలో పుట్టిన విప్లవ రచయితల సంఘం భావజాల సాంస్కృతిక రంగాల్లో వర్గ పోరాట రాజకీయాలను ఆచరిస్తూ సృజనాత్మక రచనలు, విశ్లేషణలతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. గత 50 ఏళ్లుగా విప్లవోద్యమం సాహిత్యం, కళలు, పాటలు, కథలు, కవిత్వం, నవలల ద్వారా భాషా వ్యక్తీకరణలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని వక్తలు గుర్తు చేశారు. ఇటీవలి కాలంలో విప్లవోద్యమానికి వ్యతిరేకంగా లేవనెత్తనున్న వాదనలు రాజకీయ, భావజాల, సాంస్కృతిక కోణాల్లో పాసిజానికి బలం చేకూరుస్తున్నాయని విమర్శించారు. మారుతున్న పరిస్థితుల్లో రాజ్యం వ్యవస్థ నుంచి వస్తున్న సవాళ్లను భావజాల సాంస్కృతిక రంగాల్లో ధీటుగా ఎదుర్కొనే లక్ష్యంతోనే విప్లవ రచయితల సంఘం 30వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్కడ ఈ సంవత్సర కాలంలోనే ముగ్గురు ఆదివాసీ నేపథ్యం నుంచి వచ్చిన ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు అమరులయ్యారు. కామ్రేడ్ ప్రయాగ్ మాంజీ, కామ్రేడ్ వివేక్, కామ్రేడ్ సహదేవ్ సోయన్, మొన్ననే కామ్రేడ్ పతిరామ్ మాంజీ అలియాస్ అనల్. ఆ కామ్రేడ్స్కి వాళ్ళతో పాటు ఇంకా అమరులైన అసంఖ్యాక కామ్రేడ్స్కి, నాయకులకు, కార్యకర్తలకి, వాళ్ళందరికీ ఒకసారి జోహార్లు చెప్తూ నేను నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. అదే సమయంలో ఈరోజు దేశంలో ముఖ్యంగా ఎన్నో జైళ్లలో వందలాది మంది విప్లవ కార్యకర్తలు, నాయకులు జైళ్లలో ఉన్నారు. కొంతమంది కామ్రేడ్ అమితాబ్ బాగ్చి ఇక్కడే చెల్లపల్లి జైల్లో 16 ఏళ్ల నుంచి అండర్ ట్రయల్గా ఉన్నాడు. 16 ఏళ్ల నుంచి అండర్ ట్రయల్గా ఉన్నాడు. ఇంకా భోపాల్లో, మధ్యప్రదేశ్లో 20 ఏళ్ల నుంచి కామ్రేడ్స్ లైఫ్ సెంటెన్స్ పడి వాళ్ళు ములాఖాకు కూడా వెళ్లకుండా ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఉన్నారు. ఆ కామ్రేడ్స్ అందరూ కూడా వాళ్ళు చేసిన త్యాగాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ ప్రసంగాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. అర్థవంతమైన జీవితం గడిపే జీవితం. మోక్షం అంటే ఈ సమాజానికి దోపిడీ, పీడన లేని సమాజం. అది మనం చెప్పాల్సిన వాళ్ళ ధర్మార్థ కామోక్షాలకి. వాళ్ళకి ధర్మం అంటే అసమానత కొనసాగాలి, వర్ణాలు కొనసాగాలి. ఆ జీవస్వామి లాంటి వాళ్ళు అయితే కులం పోవాలంటారండి, తప్పు, కులం ఉండాలండి అంటాడు దోపిడీ చేయడానికి. సరే, ఇంకా ఇలాంటి విషయాలు అనేకం ఉన్నాయి మాట్లాడుకుంటే. మనం ఇప్పుడు అందరూ చేయాల్సింది, పెట్టుబడి చేస్తున్న దుర్మార్గాలు. మా దేశంలో రాజ్యాంగబద్ధమైన లేబర్ కోడ్లన్నింటినీ రద్దు చేసేసారు. లేబర్ కోడ్లు కొత్త లేబర్ కోడ్లు తెచ్చి పాత కొద్దిపాటి హక్కులు ఉండేవి అవి లేకుండా చేశారు. ఇందాక భద్రా అన్నట్టు మేడే అనేది 1885లో కార్మికులు సాధించుకుని 8 గంటల పోరాడుతున్నాం. ఈరోజు యూఆర్ ఫ్రీ టు వర్క్. 6 నెలలు పట్టే ప్రాజెక్ట్ని 3 నెలలే సమయాన్ని బిగించేసి యూఆర్ ఫ్రీ టు వర్క్ ఎనీ టైమ్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. కానీ అది వాస్తవానికి రోజు 10 గంటలు చేసిన 6 నెలలు పట్టే ప్రాజెక్ట్ని 3 నెలల టైం ఫ్రేమ్లో బిగించి యూఆర్ ఫ్రీ టు వర్క్ అంటున్నారు. వాళ్ళు 25 గంటలు పనిచేస్తే కానీ ఆ ప్రాజెక్టులు గట్టెక్కని పరిస్థితి. చిన్న పిల్లలు బ్రెయిన్ హెమరేజ్ వచ్చి చచ్చిపోతున్నారు. గిగ్ వర్కర్స్కి ఎటువంటి హక్కులు లేకుండా ఎంత యాతన పడుతున్నారు. అంచేత కదిలిస్తే కన్నీళ్ళే, కదిలిస్తే విషాదాలే అన్నట్టుగా ఉంది సమాజం. ఇలాంటి సమాజంలో నిజంగానే ఈ విప్లవోద్యమం గురించి మనం రాబోయే కాలంలో చాలా నిశ్చితమైన పరిశీలన. జనరల్గా విప్లవోద్యమాలు చాలా మంచివి, కమ్యూనిస్ట్ ఉద్యమాలు చాలా మంచివి, ఇవన్నీ మంచి విషయాలే. అయితే స్థూలంగా కాకుండా సూక్ష్మంగా ఆయా ప్రాంతాలకి, ఆయా ప్రత్యేకతలకి అవసరమైన సమాధానాల్ని, సొల్యూషన్స్ని మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. గతాన్ని సమీక్షించుకుని మరింత క్లారిటీతో, శత్రువు మరింత క్లారిటీతో 100 అడుగుల దూరంలో ఉన్న టెక్నాలజీతో, అది కూడా సైన్స్ టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. కానీ ఆ సైన్స్ టెక్నాలజీలోని భయంకరమైన
వెనకబడిన ఆలోచనల్ని, పురాణాలని, ఏవో కట్టుకథల్ని అది నమ్మడానికి ప్రజల మధ్యకి వదులుతున్న పరిస్థితి ఉంది. అందుకు కార్ల్ మార్క్స్ అన్నట్టు క్వశ్చన్ ఎవ్రీథింగ్, నిజంగానే అది అలాగే ఉందా, నిజంగానే వాళ్ళు అదే చేస్తున్నారా అని మనం ఈరోజు మన గాలి, నేల, నింగి నేల మొత్తం అన్నిటినీ కాపాడుకోవడానికి అన్ని రకాల వ్యూహాలతో మనం ఈరోజు ఒక్కటే. ఎందుకంటే కార్ల్ మార్క్స్ ఫైనల్ అన్నది ఒకటే మాట, పీడితులంతా తమని తాము ఒక వర్గంగా గుర్తించుకున్న రోజు విప్లవం విజయవంతం అవుతున్నాడు. అలాంటి పీడితులు అందరం మనం మన మధ్య ఉన్న ప్రపంచాలను అర్థం చేసుకుంటూ, వైవిధ్యాలను అర్థం చేసుకుంటూ, ఒక్కటై సంఘటితంగా మనకి మిగిలిపోయిన విప్లవ కర్తవ్యాలని మనం పరిపూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ముందు భగత్ సింగ్ కళలు ఉన్నాయి, అల్లూరి సీతారామన్ కళలు ఉన్నాయి, కొమరం భీం కళలు ఉన్నాయి, ఇంకా అనేక మంది విప్లవీరులు నేడు నిన్న మొన్న బసవరాజు కావచ్చు, హిరమా కావచ్చు, వీళ్ళందరి అమరుల ఆశయాలను కొనసాగిస్తామంటున్నాం. ఏమిటి వాళ్ళ ఆశయాలు అంటే ఈ సమాజ మౌలిక మార్పు. ఆ మౌలిక మార్పు ఏంటి అంటే భావజాల రంగంలో, సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో, అన్ని రకాల రంగాల్లో దాని మార్పు. ఆ మార్పుకు అవసరమైన భావజాల రంగంలో మనం ఈ పోరాటానికి దోపిడీలో కూడా నయావలస విధానాన్ని అనుసరించిన దశలో ఆ దశకు చేరుకున్న తరుణంలో కొత్తగా విప్లవాలు ప్రారంభమైన దేశాలు ఫిలిప్పీన్స్, పెరు, భారతదేశం. దాదాపు ఇంతకుముందే అన్నట్టు ఇవి మూడు దాదాపు ఒకే టైంలో, అంటే మనకు 1967లో నక్సల్బరీ తిరుగుబాటు జరిగి 69లో సిపిఎంఎల్ ఏర్పాటైతే అదే సమయంలో ఫిలిప్పీన్స్లో కూడా అంతకు ముందరి పార్లమెంటరీ పార్టీల, రీజియనిస్ట్ పార్టీల దీని నుంచి బ్రేక్ అయ్యి ఒక నిర్దిష్టంగా బ్రేక్ చేసుకొని అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. అట్లాగే పెరూలో కూడా మొత్తం లాటిన్ అమెరికాలో అంతా ఒక క్యూబాలో పోకో సిద్ధాంతం ప్రకారం, అంటే క్యూబాలో విజయవంతం అయిన తర్వాత ఆ పోకో థియరీగా మారింది, అది వేరే విషయము. అయితే లాటిన్ అమెరికాలో కూడా ముఖ్యంగా రష్యా ప్రభావంతో పార్లమెంటరీ దీనిగా ఉన్నదాన్ని బ్రేక్ చేస్తూ కామ్రేడ్ గొంజాలో నాయకత్వంలో అక్కడ విప్లవ పార్టీ ఆవిర్భవించి మార్క్సిజం, లెనినిజం, మావోయిజం మా గైడింగ్ థాట్ అని అంటూ కొత్తగా విప్లవ పార్టీ అక్కడ ప్రారంభమై అట్లా మొదలైంది. అంటే ఈ మూడు విప్లవాలకు దాదాపు ఒకే సమయంలో ప్రారంభమైంది. సో వాటి నుండి ముఖ్యంగా ఆ పార్టీలు ఏవేవి సైద్ధాంతిక విజయాలను సాధించాయి, సైనిక విజయాలు సాధించాయి, ఆ తర్వాత వాటి వైఫల్యాలు ఏంటి, దాని నుంచి మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలనేది స్థూలంగా చూద్దాం. వీటిలో ముఖ్యమైన ఈ మూడు పార్టీలకు కూడా ముఖ్యమైన సైద్ధాంతిక విజయాలు ఏంటి అంటే, ఒకటి చాలా రివిజనిజానికి వ్యతిరేక, పాతుకుపోయిన రివిజనిజానికి వ్యతిరేకంగా పార్లమెంటరిజం, అంటే ఎన్నికల ద్వారానే రాజ్యాధికారాన్ని, ఎందుకంటే అప్పటికే సోవియట్ రష్యాలో క్రిస్టియవ్ శాంతియుత పరివర్తనం అనే ఇది తీసుకొచ్చాడు, సిద్ధాంతం తీసుకొచ్చాడు. దాని తర్వాత చాలా దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీలు కూడా ఎన్నికల ద్వారానే సమాజంలో మార్పు అనే విషయాన్ని గురించి ఆ పంథాలు అవలంబించినప్పుడు దాన్ని బ్రేక్ చేస్తూ భారతదేశంలో అయితే కామ్రేడ్ చారు మజుందార్ నాయకత్వంలో, కామ్రేడ్ కన్నయ్య చటర్జీ నాయకత్వంలో అట్లా భారతదేశంలో పోరాటం జరిగితే పెరూలో, ఫిలిప్పీన్స్లో కామ్రేడ్ జోస్ మోరియా సిజన్ నాయకత్వంలో, అక్కడ పెరూలో గొంజాలో నాయకత్వంలో ఈ రివిజనిజానికి వ్యతిరేకంగా చాలా తీవ్రమైన పోరాటం చేసి ఆయా దేశాలని, అన్ని మూడు దేశాలని కూడా వాళ్ళు ఇవి ఇప్పటికీ అర్ధవలస, అర్ధభూస్వామ్య దేశాలు అని సూత్రీకరించడం. ఈ దేశాల్లో దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా మాత్రమే రాజ్యాధికారం సాధించుకోగలుగుతాం అని చాలా బలంగా, స్థిరంగా స్థాపించగలిగారు. ఇది చాలా ముఖ్యమైన విజయం. మన దేశం గురించి అయితే మనకు చాలా వివరంగా తెలుసు కాబట్టి దాని గురించి సంక్షిప్తంగానే మాట్లాడుతున్నాం. లాటిన్ అమెరికాలో అప్పటిదాకా ఏ దేశంలో కూడా ఇది అంత బలంగా దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా విప్లవం సాధించాలనే
మార్గం అక్కడ నెలకొనలేదు. ఒక కొలంబియాలో మాత్రం కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా సైన్యం ఏర్పడ్డది. అక్కడ కూడా దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అన్నారు, కానీ ఇంత స్థిరంగా మావోయిస్టు ఆలోచనను అక్కడ అడాప్ట్ చేసుకొని దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథ అనే దాన్ని అవలంబించి సాగలేదు. కాబట్టి అట్లా పెరు విప్లవ పార్టీకి ఆ విశిష్టమైన లక్షణం ఉంది. దాంతోపాటు కామ్రేడ్ గొంజాలో అక్కడ కాంప్రాడా బ్యూరోక్రటిక్ బూర్జువీ అనే దాన్ని కూడా చాలా విశ్లేషించి ఎట్లా అది కాంప్రాడా, ఎట్లా బ్యూరోక్రటిక్,